Okay, good morning. How many are there? They have to come. Okay, let us slowly enter into our topic. మనం రూట్ లోకస్ లో ఉన్నాం. ఓకే, వాయిస్ ఒకసారి రీచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి అమ్మా. ప్లీజ్ చెక్ ద వాయిస్ వెదర్ ఇట్ ఈస్ రీచింగ్ ఆర్ నాట్. ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. ఎవరైనా రిప్లై ఇవ్వండి లేదా మెసేజ్ పెట్టండి అమ్మా. ఎస్ ఆర్ నో. సో we are in third chapter. Okay, right, thank you. Root locus technique. So it is related to system performance and stability. Now, yesterday we have seen some procedure, some mathematical analytical procedure is there to draw the root locus. Okay, let us start the session slowly. Then we will enter into the tutorial. I mean some problems. Okay, how many of them? Around 40 students are there, right? I'm sharing my screen. Let us start our session. Okay, ఒకసారి కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి. Is it visible or not? ఒకసారి చెక్ చేసుకోండి. Now, the root locus technique, it is a powerful tool which is used to adjust the location of closed loop poles by improving open loop poles and open loop zeros. Okay. We are the system performance and stability can be relative. That means relative stability. It cannot be understand more properly using RH criteria. Can be easily understand by the root locus. Now you are finding the roots location. I mean roots of the characteristic equation. Okay, explain by drawing a trajectory, and you are saying it is starting at a pole and where the open loop gain k equal to 0, and it is going on and it is and it terminates at 0 where the open loop gain is infinity. Okay, సో లోకస్ అనేది మనకి ఒక ఓపెన్ లూప్ పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ గెయిన్ 0 ఉంటుంది అంటున్నాడు. వైల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, గెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ ఇట్ టెర్మినేట్స్ స్టాప్ అట్ ఎండ్స్ అట్ 0 దగ్గర ఎండ్ అయిపోతుంది. గెయిన్ కే అనేది ఇన్ఫినిటీకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. సో వాట్ ఎవర్ దిస్ రూట్ లోకస్ ఈస్ దే విచ్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సర్టన్ ఓపెన్ లూప్ గెయిన్ కే. ఓకేనమ్మా, ఒక గెయిన్ అనేది చేంజ్ అవుతుంది నాకు 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు చేంజ్ అవుతుంది. అంటే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ అనుకోండి, లేదా అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ట్రాజెక్టరీ ఈజ్ హ్యావింగ్ సమ్ గెయిన్. సో అదే అనుకున్నాం మనం. ఇప్పుడు ఒక సిస్టమ్ రెస్పాన్స్ అని ఎప్పటికప్పుడు రూట్స్ని చేంజ్ చేసి కానీ ఏదైనా గెయిన్ చేంజ్ చేసి కానీ పర్ఫార్మెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రెస్పాన్స్ అండ్ సీ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ. దట్ ఈస్ వై వీఆర్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ యూజింగ్ రూట్ లాకస్. ఓకేనమ్మా, రైట్. సో వాట్ ఈస్ ద బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే g(s) ఇంటూ h(s). సో g(s) అండ్ h(s) అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఓపెన్ లూప్ పోల్స్ ఒకటి, ఓపెన్ లూప్ జీరోస్ రెండింటిని తీసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా,
g of s h of s అనే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుని ఓపెన్ లూప్ పోల్స్ అండ్ ఓపెన్ లూప్ జీరోస్ని ఐడెంటిఫై చేసుకుని n స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్, స్మాల్ m నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ జీరోస్ రెండింటిని ఐడెంటిఫై చేసుకుని రాసుకుంటాం. n మైనస్ m క్యాలిక్యులేట్ చేస్తాం స్టార్టింగ్లో. అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ n మైనస్ m క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ వాడు ఏంటంటాడంటే యాక్చువల్గా ఇఫ్ n ఈజ్ మోర్ దాన్ m అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పోల్స్ జీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా జీరోస్ పోల్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా పోల్స్ జీరోస్ ఈక్వల్గా ఉండొచ్చు. కాబట్టి వాడు బేసిక్గా ఏం చెప్తాడు, ద నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ ఎన్నైతే ఉంటాయో దట్ మనీ నెంబర్ ఆఫ్ branches are there, locuses are there. You have to draw the those many number of, for example, if open loop poles are 3, then 3 branches you have to draw, okay, on the graph. Root locuses, 3 root locuses must be there. That means from the 3 individual poles, gain is equal to 0, k equal to 0. From there you have to sketch the particular locus having some certain angle, and it will end at a particular 0. Now there may be 2 points. ఆ 0 దగ్గర ఎండ్ అయ్యేటప్పుడు ఒకవేళ మీకు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఫైనైట్ 0 ఉంటే the locus ends at a finite 0 where k equal to infinity. అంటే suppose there is no 0 in your given open loop transfer function, then we will assume that there may be a 0 is there at infinity having infinite value where k equal to infinity. అంటే రెండు చోట్ల k ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. But whether the 0 is finite 0 or maybe a 0 is infinity. Okay, I'll repeat. Those many number of poles, you have to draw those many root locuses. But when it comes to the ending point, అంటే ఎక్కడైతే రూట్ లోకస్ నువ్వు ఎండప్ చేస్తున్నావో అక్కడ 0 అనేది నీకు ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఓ ఫైనైట్ 0 వాల్యూ ఇచ్చాడు, s ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఏదో కాంప్లెక్స్ 0 ఇచ్చాడు. ఇస్తే యూ విల్ దట్ పర్టికులర్ లోకస్ విల్ ఎండ్ అట్ ఏ ఫైనైట్ 0. అదే నీకు 0 ఇవ్వలేదు అనుకోండి, మనం ఊహించుకుంటాం. మనం ఏం ఊహించుకుంటాం అంటే దేర్ ఈస్ ఎ 0 ఈజ్ దేర్, ఎక్కడో ఉంది 0, and my locus goes to that particular 0 at infinity where k equal to infinity. Okay, now there may be different mathematical calculations are there while your locus is going on, to take certain angle, అంటే ఒక యాంగిల్తో అది ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ యాంగిల్స్ వాడు ఏమంటాం అంటే ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ అంటున్నాం. ఓకే, సచ్ ఏ వే ఎక్కడి నుంచి డ్రా చేయాలి అంటే సెంట్రాయిడ్ అనేది ఒక పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆన్ ద రియల్ యాక్సిస్. Centroid is a intersecting point on the real axis from where we are drawing the asymptotic angles, and your locus will follow these asymptotic angles. A locus asymptotic angles ni follow avutundi. Now there, suppose while you are finding the branches on the real axis, there may be a chance that the locus comes between 2 poles and 2 zeros. ఎప్పుడైనా అంటే మనం స్టార్టింగ్లోనే ఏం చేస్తామంటే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుని నెంబర్ ఆఫ్ పోల్స్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి లొకేట్ చేస్తాం. ఎస్ప్లేన్ మీద ఎక్కడ వాల్యూస్ అన్నిటిని లొకేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లాకస్ ఆన్ ద రియల్ యాక్సిస్. ఫస్ట్ మోస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండింగ్ ద హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ కమ్స్ ఆన్ ద రియల్ యాక్సిస్. రియల్ యాక్సిస్ మీద ఎన్ని లాకసెస్ వస్తాయో అవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అది ఫైండ్ చేసినప్పుడు సపోజ్ అంటే జనరల్గా ఏంటి, పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర ఎండ్ అవుతుంది. అది దట్స్ నో ప్రాబ్లం, అది ఇంకా మామూలు కామన్ పాయింట్. కానీ సపోజ్ ద లాకస్ కమ్స్ బిట్వీన్ 2 పోల్స్ ఆర్ మేబీ ఇట్ బిట్వీన్ 2 జీరోస్, అంటే 2 పోల్స్కి మధ్యలో కానీ 2 జీరోస్కి మధ్యలో కానీ ఒక రూట్ లాకస్ అంటే ఒక ట్రాజెక్టరీ, ఒక పాత్
కానీ పడింది అనుకోండి, సపోజ్ డ్రాప్ అయింది అనుకుంటే, దెన్ ఇట్స్ నాట్ లైక్ దిస్. వి కెన్ ట్రీట్ ఇట్ యాస్ దట్ ఈస్ ఏ రూట్ లోకస్. అది అక్కడి నుంచి అక్కడికి రూట్ లోకస్ అని కాదు అక్కడ మనకి. అంటే ఆ 2 పోల్స్ నుంచి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి 2 బ్రాంచెస్ బ్రేక్ అయిపోయి దే విల్ కమ్, ఆ బ్రేక్ చేసుకుని అక్కడున్న పాయింట్‌ని బ్రేక్ చేసుకుని దే విల్ కమ్ ఔట్ సైడ్ అన్నమాట. బయటకు వచ్చేస్తాయి. అందుకని ఆ పాయింట్, ఒక పాయింట్‌ని కాలిక్యులేట్ చేయాలి 2 పోల్స్‌కి మధ్యలో. దాన్ని ఏమంటాడు అంటే బ్రేక్ అవే. అంటే 2 పోల్స్ నుంచి 2 బ్రాంచెస్ 2 డిఫరెంట్ జీరోస్‌కి వెళ్ళిపోతాయి. సర్టెన్ అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ ద్వారా 2 డిఫరెంట్ జీరోస్‌కి అవి ఫాలో అయిపోతాయి. దట్స్ వై దట్ పాయింట్ సమ్‌టైమ్స్ దట్ పాయింట్ ఈస్ నోన్ యాస్ బ్రేక్ అవే పాయింట్. నౌ సపోజ్ ద లాకస్ కమ్స్ బిట్వీన్ 2 జీరోస్. 2 జీరోస్‌కి మధ్యలో ఎప్పుడైతే లాకస్ వచ్చిందో, then we there suppose a finite pole is there. For example, there is a finite pole is there. From the finite pole, or 2 poles అనుకుంటున్నాం, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా. From the finite 2 poles, there are 2 branches will come into these 2 zeros, towards these 2 zeros. అక్కడెక్కడో ఫైనైట్ పోల్స్ దగ్గర నుంచి ఇక్కడున్న 2 జీరోస్‌కి లోకస్ ఏమవుతుందంటాడు, వచ్చేస్తుంది. వచ్చేస్తే ఎక్కడి నుంచి అది లోపలికి ఎంటర్ అవ్వాలి ఆ పర్టికులర్ 2 జీరోస్‌కి అంటే, దే హావ్ టు బ్రేక్ అక్కడ ఉన్న ఒక పాయింట్ బ్రేక్ చేసుకుని దే హావ్ టు కమ్ ఇన్ టువర్డ్స్ జీరోస్. కాబట్టి బ్రేక్ ఇన్ అంటాడు. అర్థమవుతుందమ్మా? సపోజ్ ద లాకస్ కమ్స్ బిట్వీన్ 2 జీరోస్. జీరోస్‌కి రావాలి కదా! లోకస్ అనేది జీరోకి రావాలి కాబట్టే, ఎక్కడో పోల్ దగ్గర నుంచి వచ్చిన లోకస్ ఇక్కడ బ్రేక్ ఇన్ అవుతుందన్నమాట. అక్కడ పాయింట్ బ్రేక్ చేసుకొని విల్ కమ్ టువర్డ్స్ జీరో. సో దట్స్ వై దేర్ ఆర్ 2 పాయింట్స్ వి హావ్ టు కాలిక్యులేట్. వన్ ఈస్ బ్రేక్ అవే పాయింట్ అండ్ బ్రేక్ ఇన్ పాయింట్. ప్రొసీజర్ ఈస్ సేమ్ ఫర్ ద 2 కేసెస్. ఒకటే ప్రొసీజర్ ఇస్తాడు మనకి ఇక్కడ. ఫైండ్ అవుట్ d by ds of k equal to 0 and find out the ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. నౌ సచ్ ఏ వే, సపోజ్ కాంప్లెక్స్ పోల్స్ కానీ కాంప్లెక్స్ జీరోస్ కానీ మీరు తీసుకుంటే వాటి నుంచి కూడా బ్రాంచెస్ మీరు డ్రా చేయాలి కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కాంప్లెక్స్ పోల్ యూ కెన్ టేక్ ఎ ట్రాజెక్టరీ అండ్ ఇట్ follows the asymptotic angle. It's not possible. డైరెక్ట్గా ఆ కాంప్లెక్స్ పోల్ నుంచి కానీ కాంప్లెక్స్ జీరో నుంచి ఎసిమ్ప్టోటిక్ యాంగిల్ని ఫాలో అవడం కుదరదు అనమాట. కాబట్టి దేర్ మే బి అనదర్ యాంగిల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దేర్. వేరే యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసి ఎసిమ్ప్టోటిక్ యాంగిల్ ద్వారా పంపించాలి జీరో దగ్గరికి. సో అనదర్ యాంగిల్స్ ఇక్కడ ఏమొస్తున్నాయంటే, రెస్పెక్ట్ టు కాంప్లెక్స్ పోల్ ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం. అదే కాంప్లెక్స్ జీరో కానీ అవైలబిలిటీ ఉంటే యాంగిల్ ఆఫ్ అరైవల్ అంటే ఎక్కడి నుంచో జీరోకి వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్, రూట్ లోకస్ పోల్ నుంచి వెళ్తుంది, అలాగే జీరోకి టువర్డ్స్ జీరో వెళ్తుంది. పోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, జీరోకి పాస్ అవుతుంది. ఓకే, సో దేర్ ఆర్ 2 యాంగిల్స్, ఎక్స్ట్రాగా 2 యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి యాంగిల్ ఆఫ్ డిపార్చర్, అనదర్ వన్ ఇస్ యాంగిల్ ఆఫ్ అరైవల్. Now there is a point, next point is, suppose your root locus sometimes it crosses the imaginary axis. అంటే ఇమాజినరీ యాక్సిస్ని క్రాస్ చేస్తుంది ఒకసారి. సపోజ్ గుడ్ సిస్టమ్ అనుకోండి, సిస్టమ్ బేసిక్గా స్టేబుల్ సిస్టము, మంచి సిస్టము, దాని రూట్స్ అన్ని నెగిటివ్ సైడ్ ఆఫ్ ద ఎస్ప్లేన్లో ఉంటే చాలా వరకు మీకు నెగిటివ్ సైడ్ ఆఫ్ ద ఎస్ప్లేన్లోనే ఉంటుంది ఇది రూట్ లోకస్ అనేది. ఆ బ్రాంచెస్ కూడా అటే ఉంటాయి. ఇమాజినరీ యాక్సిస్ని క్రాస్ చేసి రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్ళవు. ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్తాయంటే నెంబర్ ఆఫ్ పోల్స్ పెరిగిపోతున్నప్పుడు, పోల్స్ అనేవి ఎక్కువ అవుతున్నప్పుడు, లేదా కాంప్లెక్స్ పోల్స్ కానీ పోల్ అట్ జీరో కానీ పెరిగిపోతున్నప్పుడు డెఫినెట్గా ద రూట్ లాకస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ద ఎస్ప్లేన్ టు ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ప్లేన్. ఎప్పుడైతే ఎక్స్టెండ్ అవుతుందో ఇది ఒక పాయింట్ని క్రాస్ చేస్తుంది అనమాట. దేని మీద? ఇమాజినరీ యాక్సిస్ మీద ఒక పాయింట్ని క్రాస్ చేస్తుంది. సో దట్ పాయింట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దాన్ని వాడు ఏమంటున్నాడంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. దీనికి ముందు పాయింట్ వచ్చింది మనకి, ఏంటది? ఇంటర్సెక్టింగ్ పాయింట్
ఆన్ ద రియల్ యాక్సిస్. ఏంటది? సెంట్రాయిడ్. అక్కడ అది ఎందుకు తీసుకున్నాం మనం అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ని డ్రా చేసాం. ఓకేనా? బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అంటే ఎప్పుడైనా ఒక రూట్ లాకస్ నెగటివ్ హాఫ్ నుంచి రైట్ పాజిటివ్ హాఫ్ ఆఫ్ ద ఎస్ప్లైన్ కి ఎక్స్టెండ్ అయినప్పుడు అంటే దాని యొక్క బ్రాంచ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ డెఫినెట్గా ఒక పర్టికులర్ పాయింట్ని క్రాస్ చేస్తుంది అనమాట. ఆ పాయింట్ ఖచ్చితంగా పట్టుకోవాలి. ఆ పాయింట్ దగ్గర గెయిన్ ఎంత పట్టుకోవాలి, అట్లాగా అది ఏ పర్టికులర్ ఎస్ వాల్యూ దగ్గర ఇమాజినరీ యాక్సిస్ని క్రాస్ చేసిందో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ intersecting point on the imaginary axis. Now, there such a way there are another 2 points are there. One is find out the gain at a particular point on the root locus. అంటే రూట్ లాకస్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ పాత్ విచ్ ఇస్ కనెక్టింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఎస్ వాల్యూస్. అంతే కదా? ఎస్ ప్లేన్ లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నాం అంటే అవన్నీ ఎస్ వాల్యూసే కదా. రకరకాల ఎస్ వాల్యూస్, రియల్ వాల్యూస్ అయ్యి ఉండొచ్చు, కాంప్లెక్స్ వాల్యూస్ అయ్యి ఉండొచ్చు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట ఆ పాత్. కాబట్టి వాడు ఏమడుగుతాడంటే మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ పాయింట్ దగ్గర కే వాల్యూ చెప్తున్నాం, 0 అంటున్నాం. అట్లాగే ఎండింగ్లో మేబీ అట్ ఇన్ఫినిటీ అయితే కే ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటున్నాం. ఫైనైట్ 0 అయినా కూడా కే ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటున్నాం. బట్ ఆర్ వి ఫైండింగ్ ఎనీ గెయిన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? లేదు. సపోజ్ వాడు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఓ పర్టికులర్ పాయింట్ చూపించి టు ఫైండ్ అవుట్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆన్ ద లోకస్ వాట్ ఈస్ ద ఓపెన్ లూప్ గెయిన్ అంటే చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వాడు. ఏంటంటే ఒక రేషియో ఇచ్చాడు. ఆ రేషియోలో ఒక ఫస్ట్ న్యూమరేటర్లో ప్రొడక్ట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ లెన్స్ ఫ్రమ్ ఆల్ ద పోల్స్ టు ద పర్టికులర్ పాయింట్. అంటే ఎన్ని పోల్స్, ఓపెన్ లూప్ పోల్స్ ఉన్నాయో అన్ని పోల్స్ నుంచి ఆ లోకస్ మీద ఆ పాయింట్కి ఒక లైన్ గీసి ఎన్ని డిస్టెన్సెస్ అయితే వస్తాయో అన్నిటినీ మల్టిప్లై చేయమంటున్నాడు ప్రొడక్ట్. అట్లాగే కింద డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో ప్రతి జీరో దగ్గర నుంచి ఆ పాయింట్ ఆన్ ద లోకస్కి ఒక లైన్ డ్రా చేసి ఆ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. డిస్టెన్స్ అంటే సార్ వెర్టికల్ ఐ మీన్ హారిజాంటల్ అంటే విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ ద డిస్టెన్స్ రియల్ వాల్యూవే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వెర్టికల్ అన్నానంటే ఏమవుతుంది, ఇమాజినరీలో వెళ్ళిపోతుంది. మనది ఎక్స్ప్లెయిన్ కదా, రెక్టాంగులర్ కోఆర్డినేట్ తీసుకుంటున్నాం కాబట్టి వెర్టికల్ యాక్సిస్ అంటే ఏంటి మనకి, వై యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్. లైక్ చాలా కాంప్లికేటెడ్ నాకు. అధిక డిస్టెన్స్ అనేది ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్ ఏం తీసుకుంటాను నేను, రియల్ యాక్సిస్ మీదే అంటే రియల్ వాల్యూ. ఎన్నో యూనిట్స్ ఉంటుంది, 1 యూనిట్, 2 యూనిట్స్, 2.5 యూనిట్స్, సమ్ యూనిట్స్. సో అవన్నీ వచ్చినవన్నీ విత్ రెస్పెక్ట్ టు దట్ పాయింట్, విత్ రెస్పెక్ట్ టు పోల్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు జీరోస్. ఒకదాంతో డివైడ్ చేసేస్తే ఎంత ఫ్యాక్టర్ వస్తుందో దట్ ఈస్ ద okay. I'll repeat once again. So there is another expression is there. You can remember this. You can consider the characteristic equation 1 plus g of s h of s is equal to 0. Then find out g of s h of s. It is an open loop transfer function. G of s h of s is -1. You can put s is equal to the point on the particular బ్రాంచ్. ఆ బ్రాంచ్ మీద ఎక్కడైతే వాడు ఎస్ వాల్యూ దగ్గర కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడో ఆ వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ పర్టికులర్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఈక్వల్ టు -1 ఫైండ్ ద గెయిన్. ఓకేనమ్మా? ఓకే, ఇవన్నీ మనం లాస్ట్లో ఎక్స్ట్రా కేసెస్ కింద చేద్దాం ఈ క్వశ్చన్స్. ప్రజెంటింగ్ ఇవన్నీ మనం వదిలేద్దాం. డాంపింగ్ రేషియో ఇస్తాడు, దాని నుంచి యాంగిల్ క్యాలిక్యులేట్ చేసి ఆ యాంగిల్ని ఆ బ్రాంచ్ మీదకి డ్రా చేసి ఆ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి
మళ్ళీ ఎస్ వాల్యూని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఫిల్ చేసుకుని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కేసెస్ అనమాట. ఇవన్నీ అంటే ఇన్ని పాయింట్స్ మనం ఒక ప్రాబ్లంలో సాల్వ్ చేయాలా అంటే డిపెండ్స్ అపాన్ ద వెయిటేజ్ అండ్ ద క్వశ్చన్. సపోజ్ క్వశ్చన్ 14 మార్కులకో 15 మార్కులకో 12 మార్క్స్కో 14 మార్క్స్కో ఇచ్చేసాడు అనుకోండి, మేబీ యూ కెన్ సాల్వ్. అంటే కొంచెం నెంబర్ ఆఫ్ పోల్స్ ఎక్కువ తీసుకుని ఉంటాడు. ఇఫ్ పోల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ మేబీ పోల్స్ ఆర్ హ్యావింగ్ కాంప్లెక్స్ వాల్యూస్, దెన్ డెఫినెట్లీ దీస్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాల్సి వస్తుంది. లెస్ నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే రూట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ రూట్స్. బట్ తక్కువ పోల్స్ తక్కువ జీరోస్ 1 or 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకో, సింపుల్ క్వశ్చన్ అది 5 మార్క్స్ ఉంటుంది, 4 or 5 స్టెప్స్లో అయిపోతుంది. కానీ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎక్కువ తీసుకుని ఈవెన్ 1 జీరో యాడ్ చేసి ఏమో కాంప్లెక్స్ పోల్స్ కాంప్లెక్స్ జీరోస్ అలాంటివి ఏమన్నా యాడ్ చేసాడంటే, సో వీ హ్యావ్ టు డూ ఆల్ ద స్టెప్స్, అదర్వైజ్ యూ కాంట్ ఫిల్ ద గ్రాఫ్ ఫిల్ అవ్వదు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అన్ని క్వశ్చన్స్కి అన్ని క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉండదు. డిపెండ్స్ అపాన్ ద గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ రూట్స్. ఓకేనా? రైట్. నౌ దిస్ ఈస్ ఎ స్పెషల్ కేస్. డాంపింగ్ రేషియో ఇచ్చి దాని నుంచి గెయిన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెషల్ కేస్. ఓకే, లాస్ట్లో చూద్దాం. లాస్ట్ కేసులో తీసుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో లెట్ us go to our basic problems. See, I'll repeat once again for 2 to 3 minutes. Let us consider a simple question. G of s is equal to 200 by s plus 20. It is a simple చిన్న సిస్టమ్ అనమాట. ఇట్ కంటైన్స్ ఏ పోల్ ఎట్ -20. ఫస్ట్ ఏం చేయాలి, నేను n is equal to 1 అంటే ఒక పోల్ ఉంది కాబట్టి n equal to 1 రాసుకున్నాను. జీరోస్ అనేవి లేవు కాబట్టి m is equal to 0. Now what is n minus m? ఇందాక ఈ పాయింట్ ఒకసారి ఐ రిపీట్. నంబర్ ఆఫ్ పోల్స్ బట్టి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనుకుంటున్నాం కదమ్మా. సపోజ్ జీరోస్ ఆర్ మోర్ దాన్ పోల్స్, then those many number of zeros, those many number of branches. I'll repeat. Poles are more than zeros, లేదా జీరోస్ ఆర్ మోర్ దాన్ పోల్స్ అంటే ఏది డామినేట్ చేస్తుందో అన్ని బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఏది డామినేట్ చేస్తుందో అవుట్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఏదైతే డామినేషన్లో ఉంటుందో డెఫినెట్గా దోస్ మెనీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఓకే, సచ్ ఏ వే ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే 3 పోల్స్ 3 జీరోస్, 2 పోల్స్ 2 జీరోస్ అని ఇచ్చాడు అనుకోండి, ఈక్వల్ పాయింట్. ఇంకా 3 అంటే 3, 2 అంటే 2 అన్ని బ్రాంచెస్ వచ్చేస్తాయి. ఓకేనా? నో ఫర్ దిస్ క్వశ్చన్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 పోల్. ఓకే, definitely this is the particular root, entire this graph contains only one branch. Okay number. So ఐడెంటిఫై చేసాం మనం. s is equal to -20 తీసుకున్నాడు, రఫ్గా స్కెచ్ గీసాం. సో రియల్ యాక్సెస్ తీసుకున్నాము, ఇమాజినరీ యాక్సెస్ తీసుకున్నాం. క్రాస్ మార్క్ అనేది ఏంటి మనకి? పోల్. ఎక్కడ? s is equal to -20. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఎవరికైనా ముందు పోల్స్ని జీరోస్ని లొకేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వన్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో g of s is equal to k by s plus 3 into s plus 4. Now here k is there, అంటే ఓపెన్ లూప్ గెయిన్ ఇచ్చాడు కాబట్టి మనకు వాల్యూ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో హౌ మెనీ పోల్స్ ఆర్ దేర్? 2 పోల్స్ ఆర్ దేర్. సో n is equal to 2. How many zeros? No zeros. m is equal to 0. So what about n minus m? Is 2. n minus m is 2. What are the values? S plus 3 is equal to 0. S is equal to -3. S plus 4 is equal to 0. S is equal to -4. So let us locate the values, please. First, ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో లొకేట్ చేస్తాం మనం. ఒకటి -3 దగ్గర s is equal to -3 నెగిటివ్ రియల్ వాల్యూ. రియల్ యాక్సిస్ మీద నెగిటివ్ రియల్ వాల్యూ -3 ఒక పోల్ క్రాస్ మార్క్. మళ్ళీ కొంత డిస్టెన్స్లో అంటే గ్రాఫ్లో అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, జస్ట్ ఎజ్యూమ్ చేసుకుని వేసుకోండి, అసలు రఫ్ స్కెచ్ కాబట్టి అమ్మా. సో అనదర్ వన్ s is equal to -4. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఇది అందరికీ ఇది రావాలండి. ఇది వచ్చితే నెక్స్ట్ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు.
సో s ఈజ్ ఈక్వల్ టు -3 దగ్గర ఒక పోల్ డ్రాప్ పుటప్ చేశారు. అట్లాగే s ఈజ్ ఈక్వల్ టు -4 దగ్గర ఇంకొక పోల్ పుటప్ చేశారు. యాక్చువల్గా దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? యు గో బ్యాక్. ఒకసారి ప్రొసీజర్లో చూసుకుంటే ద నెక్స్ట్ వన్ ఈజ్, ఒకసారి చూడండి, డిటర్మిన్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. ప్లీజ్ చెక్ దిస్ వన్. సెకండ్ పాయింట్ ఒకసారి చెక్ చేయండి. మొత్తం అన్ని లొకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? డిటర్మిన్ ద రూట్ లోకస్ ఆన్ రియల్ యాక్సిస్. పాయింట్ 2, ఓపెన్ లూప్ పోల్స్, ఓపెన్ లూప్ జీరోస్ ని S ప్లేన్ లో లొకేట్ చేసిన తర్వాత రూట్ లోకస్ అంటే బ్రాంచెస్ ఆన్ ద రియల్ యాక్సిస్, రియల్ యాక్సిస్ మీద ఐడెంటిఫై చేసుకోవాలి. అది నెక్స్ట్ స్టెప్. దాంట్లోకి వెళ్దాం ఒకసారి. నౌ let us consider another example. You please check this one. K by G of S is equal to open loop transfer function K by S into S square plus 4S plus 13. Third order. Okay na? So S cube kabatti there are 3 open loop poles. Is there any zeros? No. Kabatti M is equal to 0 పెట్టేస్తాం. N is equal to 3 తీసుకున్నాను ఎందుకంటే 3 ఓపెన్ లూప్ పోల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ n minus m? n minus m is 3. ఓకేనమ్మా, n minus m is 3. therefore డెఫినెట్గా 3 డిఫరెంట్ బ్రాంచెస్ విత్ డిఫరెంట్ asymptotic angles తో ఒక పోల్ దగ్గర నుంచి ఒక జీరోకి, while the k is going on changing from 0 to infinity, we have to draw. ఖచ్చితంగా 3 బ్రాంచెస్ ఉంటాయి. అవి ఎసిప్టోటిక్ యాంగిల్స్ ని ఫాలో అవుతూ ఒక పోల్ దగ్గర k is equal to 0 దగ్గర స్టార్ట్ అయ్యి సర్టన్ జీరోస్ దగ్గర ఎండ్ అవుతాయి, వేర్ k equal to infinity అవుతుంది. ఓకేనా? నౌ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ పోల్స్? వన్ ఈజ్ s is equal to 0, అదర్ 2 ఆర్ కాంప్లెక్స్ పోల్స్. ఈ కాంప్లెక్స్ పోల్స్ దగ్గర చాలా, ఎప్పుడైతే ఇలాంటి కాంప్లెక్స్ పోల్స్ ఇస్తాడో వర్క్ పెరుగుతుంది అనమాట మనకి. అంటే వేర్ వీ హ్యావ్ టు ఇన్క్లూడ్ యాంగిల్ ఆఫ్ డిపార్చర్, ఆ వర్క్ పెరుగుతుంది మనకి. ఈవెన్ ఆఫ్టర్ ఇది ఈ పర్టికులర్ లాకస్ కానీ ఇమాజినరీ యాక్సిస్ ని కానీ క్రాస్ చేసిందంటే మళ్ళీ కొంచెం వర్క్ పెరుగుతుంది. అంటే దట్ డిపెండ్స్ అపాన్ ది గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనకి కాంప్లికేటెడ్గా ఇస్తే మొత్తం అన్ని సాల్వ్ చేయాలమ్మా, అప్పుడు కానీ మీరు గ్రాఫ్ డ్రా చేయలేరు. నో సో S1 S2 is equal to -2 ప్లస్ ఆర్ మైనస్ 3j. సో మీరు చూడండి ఒకసారి, ఫస్ట్ లొకేట్ చేసుకోవడం రావాలి. పోల్ వాల్యూ S is equal to 0 దగ్గర తీసుకున్నాను నేను ఒక పోల్. నెక్స్ట్ 2 పోల్స్ ఐ అజ్యూమ్ దట్ -2 అనేది రియల్ వాల్యూ కాబట్టి ఒక పాయింట్ అక్కడ, అది అక్కడ క్రాస్ మార్క్ తీసుకోను నేను, జస్ట్ ఒక రెఫరెన్స్ అది -2 దగ్గర. అక్కడి నుంచి j into 3, j into -3. Imaginary value in the positive direction, imaginary value in the negative direction. J into 3, J into -3. సో ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర క్రాస్ మార్క్ తీసుకుంటాం. దట్ ఈస్ ద పోల్, కాంప్లెక్స్ పోల్. వన్ ఈజ్ -2 ప్లస్ J3, సెకండ్ వన్ ఈజ్ -2 మైనస్ J3. సో ఇది మీకు డ్రా చేయడం రావాలి. ఇక్కడ నుంచి ఇంకా మామూలే, ఏదో క్యాలిక్యులేషన్స్ చేస్తారు, ప్రొట్రాక్టర్ను స్కేల్ పెన్సిల్ పెట్టుకుంటారు, లైన్స్ కొట్టేసుకుంటారు. బట్ లొకేషన్ ఆఫ్ ద పోల్స్ రావాలి, జీరోస్ రావాలి. అట్లాగే ఫైండ్ అవుట్ ద లోకస్ ఆన్ ద రియల్ యాక్సిస్. ఆ పాయింట్కి వెళ్దాం. ఒకసారి చూడండి, ఇది జస్ట్ ఒకసారి చెక్ చేయండి. నౌ సపోజ్ ఐ హ్యావ్ టేకెన్ 5 పాయింట్స్ ఆన్ ద రియల్ యాక్సిస్. కనిపిస్తున్నాయేమో అందరికి? ఒకసారి చూడండి. I have taken 5 points on the real axis. You please check this one. I am saying points. Now the 5 points, first ఏముంది? 1 అని పెట్టాను చూడండి, 1 అని పెట్టాను ఫస్ట్లో, అది నాకు 0. దాని తర్వాత పోల్, నెక్స్ట్ మళ్ళీ 0 తీసుకున్నాను, తర్వాత పోల్ తీసుకున్నాను, తర్వాత పోల్ తీసుకున్నాను. దట్ మీన్ మిక్స్డ్ వాల్యూస్ తీసుకున్నాను. ఒకటే పోల్స్ తీసుకోలేదు, ఒకటే జీరోస్ తీసుకోలేదు. దట్ మీన్స్ వైల్ యు ఆర్ ఫైండింగ్ ద లోకస్ ఆన్ ద real axis, you treat that whether it is a pole or maybe a zero, నాకు అనవసరం, అదొక పాయింట్ అంతే. ఇట్స్ a point on the real axis. Okay, what is the question? Find out locus on the real axis. ముందు ఫైండ్ అవుట్ చేస్తే కానీ మీ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అది ఫైండ్ అవుట్ చేయాలంటే
ఓన్లీ ఏం కన్సిడర్ చేయాలి? ద రూట్స్ ఆన్ ద రియల్ యాక్సిస్. డోంట్ కన్సిడర్ ఎనీ కాంప్లెక్స్ పోల్స్ అండ్ కాంప్లెక్స్ జీరోస్. Whatever the poles and zeros which comes on the real axis. రియల్ యాక్సిస్ మీద ఏవైతే వచ్చాయో అవే తీసుకుంటాము. వాటికి ఏం చేద్దాం? నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. సో వాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారు. పాయింట్ అంటే అది జీరో అయి ఉండొచ్చు, పోల్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. డిస్టింగ్విషన్ ఏం లేదు అక్కడ. సో ఇఫ్ ఐ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, సపోజ్ ఇక్కడ జీరో దగ్గర స్టార్ట్ చేశాను అనుకోండి, I will add the number of zeros and poles right of that point, right side of that point, whether it returns odd number or not. అంటే ఆ పాయింట్ ముందు రైట్ సైడ్ అంటే ఏంటి? దానికి ముందు ఇంకేదైనా పోల్స్ కానీ జీరోస్ కానీ ఉంటే అవన్నీ నెంబర్ కౌంట్ యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ రావాలి. అంటే 1, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందా ఇక్కడ, దాని ముందు ఏమున్నాయి? ఏం లేవు. అంటే 1 is odd number. That's why the locus starts from this point. Now, suppose second point కి వచ్చారు మీరు. మళ్ళీ ఆ పాయింట్కి టు ద రైట్ సైడ్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ you will count how many number of roots are there. Now, how many number of roots are there? 2. 2 is a even number. That's why the locus ends at that point. మళ్ళీ నెక్స్ట్ చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్కి వచ్చారు. అది జీరోనా పోలా నాకు అనవసరం. ఇట్స్ ఎ పాయింట్ ఆన్ రియల్ యాక్సిస్ అంతే. కాబట్టి ఆ థర్డ్ పాయింట్ దగ్గర ఫ్రమ్ ద రైట్ సైడ్ హౌ మెనీ ఆర్ దేర్? 1 2 3. విత్ దట్ వన్, దాంతో కలిపి, ఆ పాయింట్తో కలిపి ఆడ్ నెంబర్ రావాలి. ఆడ్ నెంబర్ 1 3 5 7 అలాగా ఆడ్ నెంబర్ వచ్చింది అంటే ఫ్రమ్ దట్ వన్ దేర్ మే బి ఏ రూట్ లోకస్ ఈజ్ దేర్. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటాడు అంటే ఈవెన్ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోతుంది అంటాడు. సో దట్స్ వై యూ ప్లీజ్ చెక్ దిస్ వన్. 1 దగ్గర రూట్ లోకస్ స్టార్ట్ అయింది, 2 దగ్గర రూట్ లోకస్ ఎండ్ అయిపోయింది. అంటే ఫస్ట్ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని రాశాను చూసారు, ఫస్ట్ బ్రాంచ్ 0కి పోల్కి మధ్యలో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 2కి 3కి మధ్యలో బ్రాంచ్ అనేది లేదు. 2కి 3కి మధ్యలో బ్రాంచ్ లేదు, ఎందుకంటే 2 దగ్గర ఎండ్ అయిపోయింది. ఆడ్ దగ్గర స్టార్ట్ అయింది, ఈవెన్ దగ్గర ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ ఆడ్ కౌంట్. ఆడ్ కౌంట్ ఎంత? 3. ఆ 3 దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈవెన్ కౌంట్ 4. ఆ 4 దగ్గర మళ్ళీ లోకస్ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ దేనికి దేనికి మధ్యలో వచ్చింది అంటే ఒక జీరోకి ఒక పోల్కి మధ్యలో వచ్చింది. నో సపోజ్ మళ్ళీ 5 లాస్ట్ రూట్ దగ్గరికి వెళ్ళారు. ఆ లాస్ట్ రూట్ దాని కౌంట్ ఎంత? 5. 5 ఈజ్ ఆడ్ నెంబర్, కాబట్టి అక్కడ మళ్ళీ లోకస్ స్టార్ట్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎక్కడ లోకస్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ లోకస్ ఎండ్ అవుతుంది అంటే యూ ట్రీట్ దట్ ఎన్ని పాయింట్స్ అయితే మనకి రియల్ యాక్సిస్ మీద ఉన్నాయో జస్ట్ నెంబర్ ఇచ్చేయండి వాటికి. ఆడ్ నెంబర్ 1 లోకస్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 2 లోకస్ ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే 2 అనే వాల్యూ ఈవెన్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్, అది థర్డ్ పాయింట్, అది పోల్ అయిందా జీరో అయిందా నాకు అవసరం లేదు. ఇట్స్ ఎ పాయింట్ ఆన్ ద రియల్ యాక్సిస్ అంతే. దాని కౌంట్ 3. 3 ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి లోకస్ స్టార్ట్ అయింది. ఓకేనా? ఐ విల్ రిపీట్. సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి. లెట్ us consider another example. Find out the locus on the real axis. Find out the locus on the real axis. నేను ఏం చేశాను ఇక్కడ చూడండి, 1 2 3 4 4 రూట్స్ తీసుకున్నాను. మిక్స్డ్ రూట్స్ తీసుకున్నాను. అవి ఒక పోల్ ఒక జీరో. ఆ 2 పోల్స్ అయి ఉండొచ్చు, 2 జీరోస్ అయి ఉండొచ్చు, ఏదైనా. ఇంకా దట్ ఈస్ ఏ రూట్ ఆన్ ద రియల్ యాక్సిస్, దట్స్ ఆల్. సో 1 2 3 4 అని రాశానమ్మా. ఆడ్ ఈవెన్ అని రాశాను క్విక్ రిఫరెన్స్ కోసం. సో ఆడ్ 1 దగ్గర స్టార్ట్ అయింది, 2 ఈవెన్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ 3 ఆడ్ స్టార్ట్ అయింది, మళ్ళీ 4 ఈవెన్ ఎండ్ అయిపోయింది. కాబట్టి ఎన్ని బ్రాంచెస్ వస్తాయి? ఓ బ్రాంచ్ S1కి Z1కి మధ్యలో, రెండో బ్రాంచ్ S4కి Z2కి మధ్య. సో దెర్ ఆర్ 2 బ్రాంచెస్, దట్స్ ఆల్. సో ఆడ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈవెన్ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోతుంది. లెట్ us go to our question. ఇదిగోండి ఇలా చూపించాను చూడండి, ఇలా చూడండి సార్.
ప్లీజ్ చెక్ దిస్. అంటే మళ్ళీ వన్స్ రూట్ లోకస్ అనేది రియల్ యాక్సిస్ మీద ఫైండ్ అవుట్ చేసేస్తే ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని ఉన్నాయి నాకు? 4 పాయింట్స్ ఆన్ ద రియల్ యాక్సిస్. 4 పాయింట్స్. లోకస్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ రూట్ దగ్గర స్టార్ట్ అయింది. సెకండ్ రూట్ దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే ఆడ్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఈవెన్ దగ్గర ఎండ్ అయిపోవాలి. కౌంట్ చూస్తున్నావు అంతే నువ్వు. నెక్స్ట్ మధ్యలో లేదు. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది? 3 థర్డ్ రూట్. మళ్ళీ అక్కడ ఎండ్ అయిపోయింది 4th. సో కౌంట్ బట్టి ఆడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈవెన్ దగ్గర ఎండ్ అయిపోతుంది. సో ఇది మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఇక్కడ స్టార్ట్ అవుట్ ప్రొసీజర్ ఇక్కడ నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. సో యూ ప్లీజ్ చెక్ దిస్ వన్. దెర్ ఈస్ ఎ కాంప్లెక్స్ పోల్ ఇన్ ద క్వశ్చన్. సో చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ పోల్ కనిపిస్తుందమ్మా. ఇక్కడ ఒకటి కాంప్లెక్స్ పోల్ కనిపిస్తుంది. దాన్ని మనం కౌంట్ చేసామా? కౌంట్ చేయట్లేదు. ఎందుకంటే వీఆర్ ఫైండింగ్ ద లోకస్ ఆన్ ద రియల్ యాక్సిస్ ఓన్లీ. ఈ కాంప్లెక్స్ పోల్స్కి కాంప్లెక్స్ జీరోస్కి ఆఫ్టర్ తర్వాత ఏం చేస్తాం? విల్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డిపార్చర్, యాంగిల్ ఆఫ్ అరైవల్ క్యాలిక్యులేట్ చేసి అక్కడి నుంచి వాటిని అసిమ్టోటిక్ యాంగిల్స్ ద్వారా పోల్కి జీరోకి ఫాలో అప్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం లోకస్ ఆన్ ద రియల్ యాక్సిస్ మీద ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ కాంప్లెక్స్ పోల్స్ని అసలు పట్టించుకోం, అలాగే కాంప్లెక్స్ జీరోస్ని కూడా పట్టించుకోం. అండ్ వాట్ ఎవర్ జీరోస్ అండ్ పోల్స్ ఆన్ ద రియల్ యాక్సిస్ యు ట్రీట్ దట్ ఏ రూట్ అంతే. అది పోలా జీరో నీకు అనవసరం, ఓ రూట్ అంతే. కౌంట్ బట్టి చూసుకో. స్టార్టింగ్లో ఆడ్ ఉందా, స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ వచ్చిందా, అక్కడతో ఎండ్ అయిపోయింది. అలా ఓకేనా? నౌ లెట్ us కన్సిడర్ ద క్వశ్చన్. g of s is equal to 200 by s plus 20. ఆల్రెడీ చేస్తాం మనం. ఆల్రెడీ ఇది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో లోకస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? లోకస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్, అదే రైట్ సైడ్కి చెక్ చేసుకుంటే కౌంట్ 1 వచ్చింది నాకు, అంటే ఆడ్. అక్కడి నుంచి మనకి లోకస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 పోల్ అండ్ 1 లోకస్. అంతే, సింపుల్ క్వశ్చన్ అనమాట. సో జస్ట్ ఏం చేస్తాం మనం? ఒక మార్కర్ చూపిస్తాం, ఒక పాయింటర్ చూపించేసి, అంటే s ఈజ్ ఈక్వల్ టు -20 దగ్గర నుంచి 0 ఎట్ ఇన్ఫినిటీ, ఎక్కడో 0 ఉందన్నమాట ఇన్ఫినిటీ దగ్గర, అక్కడ వరకు లోకస్ వెళ్ళిపోతాం. యూ ట్రీట్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1 బ్రాంచ్ ఫ్రమ్ s ఈజ్ ఈక్వల్ టు -20 టు 0 వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ ఇన్ఫినిటీ. ఆ గెయిన్ కూడా ఎలా వేరీ అవుతుంది మనకి? ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి అక్కడ 0 దగ్గర k ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు వేరీ. One thing we have to understand, the s values, roots of the equation, whatever these values are following only negative real values. Negative real values ne follow. Okay, for this one, for this question. So let us consider could increase చేద్దాం, కొద్దిగా ఇంప్రూవ్ చేద్దాం క్వశ్చన్. k by s plus 3 into s plus 4. చెక్ చేసుకోండి మీరే. n is equal to 2. ఓపెన్ లూప్ పోల్స్ 2 ఉన్నాయి, జీరోస్ అంటూ ఏం లేవు. ఒకటేమో s ఈజ్ ఈక్వల్ టు -3, రెండోది s ఈజ్ ఈక్వల్ టు -4. లొకేట్ చేసాం. మీరే చెప్పండి ఇక్కడ లోకస్ అనేది దేనికి మధ్యలో వస్తుంది? లోకస్ అనేది దేనికి మధ్యలో వస్తుంది అంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 పోల్స్. 2 పోల్సే ఉన్నాయి. ఫస్ట్ పోల్ దగ్గర నేను లోకస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ దగ్గర ఎండ్ అయిపోతుంది. బికాస్ ఫస్ట్ వన్ ద కౌంట్ ఈజ్ 1 రూట్, సెకండ్ వన్ ద కౌంట్ ఈజ్ ఈవెన్. ఆడ్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయింది, ఈవెన్ నెంబర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. దేర్ఫోర్ లోకస్ ఈ స్టార్టింగ్ ఎట్ s ఈజ్ ఈక్వల్ టు -3. కానీ ఇక్కడ క్వశ్చన్ ఉంది, బ్రాంచ్ ఎక్కడ పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బికాస్ ప్రస్తుతానికి దేనికి మధ్యలో వచ్చింది? 2 పోల్స్కి మధ్యలో వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఫ్రమ్ దీస్ 2 పోల్స్ దేర్ మస్ట్ బి 2 బ్రాంచెస్, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ 0. ఈ రెండింటికి మధ్యలో మనకు లోకస్ పడలేదు, మనకి బ్రాంచ్ పడింది అంతే. యాక్చువల్ లోకస్ అనేది ఎలా వెళ్ళిపోవాలి అంటే ఈ పర్టికులర్ పోల్ దగ్గర నుంచి ఇట్ హ్యాస్ టు గో టు సర్టన్ 0, వెదర్ ఇట్ ఈస్ అ ఫైనైట్ 0 ఆర్ మేబీ ఇన్ఫైనైట్ 0. ఓకే, సో ప్రస్తుతానికి 2 పోల్స్కి మధ్యలో పడింది కాబట్టి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎసిమ్టోటిక్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏమా బ్రేక్ అవే పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. వై వీ నీడ్ బ్రేక్ అవే పాయింట్? ప్లీజ్ చెక్ దిస్ వన్.
బ్రేక్అవే పాయింట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సి S ఈజ్ ఈక్వల్ టు -3 దగ్గర K ఈక్వల్ టు 0 ఉంటుంది. అలాగే S ఈజ్ ఈక్వల్ టు -4 దగ్గర కూడా K ఈక్వల్ టు 0 ఉంటుంది. ఈ రెండు లోకసెస్ ఫాలో అయ్యి కరెక్ట్గా ఒక పాయింట్ నుంచి బయటికి వెళ్తాయి. ఈ రెండు లోకసెస్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి బ్రేక్ అవుతాయి అన్నమాట, బయటకు వచ్చేస్తాయి. దాన్ని వాడు ఏమంటున్నాడు, బ్రేక్ అవే పాయింట్ అంటున్నాడు. ఆ ఒక్క పాయింట్ రెండు లోకసెస్కి ఉపయోగపడుతుంది. అది రెండు ట్రాజెక్టరీస్కి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పాయింట్ని ఏం పిలుస్తున్నాడు, డబుల్ రూట్ అంట. ఫ్రమ్ పోల్, లోకస్ అనేది పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్రేక్ అవ్వాలి కదా, ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అయ్యి బయటికి రావాలి. డైరెక్ట్గా పోల్ నుంచి పోల్కి వెళ్ళదు కదా. లోకస్ దీనికి మధ్యలో ఉండాలి, పోల్కి జీరోకి మధ్యలో ఉండాలి. అంటే బయటికి వెళ్ళిపోవాలి, లోకస్ ఎక్కడో జీరో దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది కాబట్టి రెండు బ్రాంచెస్కి ఆ పాయింట్ ఉపయోగపడుతుంది కదా. ప్లీజ్ అండర్స్టాండ్, ఫర్ ద 2 branches ద పాయింట్ ఈస్ రిపీటింగ్. అందుకనే ఆ ఎస్ వాల్యూని ఏమంటున్నాడు, డబుల్ రూట్. దేర్ఫోర్ ద డబుల్ రూట్ ఈస్ నోన్ యాజ్ బ్రేక్ అవే పాయింట్. సో ఐ రిపీట్, మీకు ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి పోల్స్ని లొకేట్ చేశారు. పోల్స్ని లొకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు, బ్రాంచెస్ ఆన్ ద రియల్ యాక్సిస్. రియల్ యాక్సిస్ మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ ద రూట్స్, అన్ని రూట్స్కి నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 2. 1 అంటే ఆడ్, అక్కడ స్టార్ట్ అయింది లోకస్. 2 అంటే ఈవెన్, అయిపోయింది. సో రెండింటికి మధ్యలో పడింది. బట్ వన్ థింగ్, బిట్వీన్ 2 పోల్స్ దగ్గర పడింది కాబట్టి the 2 branches must be go outside of that pole and it has to go to 0. సో బ్రేక్ అవే అక్కడి నుంచి బ్రేక్ అయిపోయి విత్ రెస్పెక్ట్ టు సర్టన్ అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ రూట్ లోకస్ 0కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో మామూలే, ఇంకా మీరు ఇక్కడ అవునండి, ఒకసారి ఐ విల్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. సో ఇది చూడండి మా, ప్లీజ్ చెక్ దిస్. సో లెట్ us ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్. ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇంకా మనం రూట్ లోకస్ అనేది 2 పోల్స్కి మధ్యలో వచ్చింది కదమ్మా. యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. యాంగిల్స్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, సెంట్రాయిడ్ దగ్గర నుంచి డ్రా చేయాలి. కాబట్టి ఫస్ట్ సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సెంట్రాయిడ్స్, వాట్ ఈస్ హౌ టు ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్, సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ జీరోస్ బై n - m. పోల్స్, ఆ పోల్ వాల్యూస్లో ఓన్లీ రియల్ వాల్యూసే తీసుకుంటాం, అట్లాగే జీరోస్లో ఓన్లీ రియల్ వాల్యూసే తీసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని పోల్స్ ఉన్నాయి, 2 పోల్స్ ఉన్నాయి, 2 రియల్ వాల్యూసే కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం. -3 -4. ఈజ్ దేర్ ఎనీ జీరోస్, m ఈజ్ ఈక్వల్ టు 0. జీరోస్ ఏం లేవు కాబట్టి -3 -4 ఆఫ్ మొత్తం -0 బై n - m. n - m is 2. సో డివైడ్ చేస్తే సెంట్రాయిడ్ ఎంత వచ్చిందమ్మా, -3.5. అంటే ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేయాలన్నమాట మీరు ఇలాగా. ఈ యాక్సిస్ మీద, ఈ రియల్ యాక్సిస్ మీద ఆ సెంట్రాయిడ్ పాయింట్ నోట్ చేసుకోవాలి, -3.5 అనేది. అది ఏంటది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆన్ ద రియల్ యాక్సిస్. అక్కడి నుంచి ఏం చేయాలి మనం, ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ డ్రా చేయాలి. సో లెట్ us go to asymptotic angles. So find the asymptotic angles. What is the expression, phi of a equal to plus or minus 180 into 2q plus 1 by n minus m. గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్ప్రెషన్స్. ఒకసారి ఇది ఎలా వచ్చింది, ఇదంతా ప్రొసీజర్ ఎలా వచ్చిందంటే ఇంటర్నెట్లో కొట్టండి, క్వశ్చన్ ఇంటర్నేషనల్ పేపర్లు వస్తాయి, స్టడీ చేసుకుంటూ కూర్చోవడమే. ఇంకా మనకు అదంతా అవసరం లేదు, మనం ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. అసిమ్ప్టోటిక్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి, +or - 180 degrees into 2q plus 1 by n minus m. వై +or- అంటే ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనం, రూట్ లోకస్ అనేది రియల్ యాక్సిస్కి సిమెట్రికల్గా ఉంటుంది. చూపించానుగా ఇందాకలో ఒక గ్రాఫ్. సరే మళ్ళీ ప్రాబ్లంలో చూద్దాం. సో ఇటు అంటే పైన ఎలాంటి షేప్తో డివైడ్ అవుతుందో కింద కూడా అదే షేప్తో డివైడ్ అవుతుంది, రెండు పక్కల ఒకేలా ఉంటుంది రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. అందుకనే +or- తీసుకున్నాం. సో +or- 180 degrees into 2q plus 1 by n minus 1. క్యూ వాల్యూ అనేది 0, 1,
అప్ టు n-m -1 అంటే ఎన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి మీరు? 0, 1కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 0 పుట్టప్ చేశాను. q = 0 పుట్టప్ చేశాను. ±90 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ వన్ q = 1 పుట్టప్ చేస్తే ±270 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మీకు ఏ యాంగిల్స్ వచ్చాయి? ఒకటి ±90 డిగ్రీస్, రెండోది ±270 డిగ్రీస్. యాంగిల్స్ అర్థం చేసుకోండి అమ్మా. ఒకసారి మీ ఇంటర్మీడియట్లోకి వెళ్ళండి. యాంగిల్స్ అనేవి కోఆర్డినేట్ సిస్టంలో ఏ విధంగా డివైడ్ అయి ఉంటాయి? 0 యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటున్నావా, లేకపోతే క్లాక్ వైజ్లో తీసుకుంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాను అనుకో, 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ, +270 డిగ్రీ అండ్ +360 డిగ్రీ. క్లాక్ వైజ్లో తీసుకుంటే 0 డిగ్రీ, -90 డిగ్రీస్, -180 డిగ్రీస్, -270 డిగ్రీస్ అండ్ -360 డిగ్రీస్. సో ఈ యాంగిల్ అనేది నువ్వు డ్రా చేయాలి. అదే చెప్పాను. ఒక ప్రొట్రాక్టర్ ఉండాలి. ఆ పర్టికులర్ సెంట్రాయిడ్ ఎంత వచ్చింది మనకు? సెంట్రాయిడ్ -3.5 వచ్చింది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక ప్రొట్రాక్టర్ పెట్టుకుని మీరు ±90 డిగ్రీస్కి చుక్కలు పెట్టుకోవాలి, డాట్స్. దట్స్ నాట్ ద బ్రాంచ్, అది బ్రాంచ్ కాదు. యాంగిల్ నోట్ చేసుకోవాలన్నమాట. ±270 డిగ్రీస్ యాంగిల్ నోట్ చేసుకోవాలి. అంటే యాంగిల్స్ ఎలా ఉన్నాయో తెలియాలి కదా నీకు. 0 డిగ్రీస్ ఎక్కడుంది, +90 డిగ్రీస్ ఎక్కడుంది, -90 డిగ్రీస్ ఎక్కడుంది తెలియాలి. అట్లాగే -270 డిగ్రీస్, +270 డిగ్రీస్ ఎట్లా వస్తున్నాయి రెండు యాంగిల్స్ అంటే, ఇక్కడ మనకి వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. +90 డిగ్రీస్ అన్నా, -270 డిగ్రీస్ అన్నా ఒకటే. కొద్దిగా ఒకసారి ఇంటర్మీడియట్లోకి వెళ్ళండి. వెళ్ళి యాంగిల్స్ని అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. రూట్ లోకస్ డ్రా చేయడంలో ఏదో ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది. యాంగిల్ సరిగ్గా డ్రా చేయలేకపోతే లోకస్ తప్పు వస్తుంది. సో 90 డిగ్రీస్ చూడండి, ఇక్కడ +90 అన్నా, -270 అన్నా ఒకటే. సచేవే +270 అండ్ -90 బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకి? యాక్చువల్గా అయితే దేర్ ఆర్ 4 యాంగిల్స్, +90, -90, +270, -270. 4 అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ వచ్చాయి, కానీ 4 కాదు, 2 అంతే అన్నమాట. రెండే రెండు. వై? దే ఆర్ హ్యావింగ్ 2 poles. 2 poles, 2 branches, and 2 branches they follow 2 angles. That's all. అర్థమవుతుందమ్మా అందరికీ? ఫస్ట్ ఏం చేసాం? సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేసాం. సెంట్రాయిడ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ జీరోస్ బై n-m. పోల్స్ వాల్యూస్, రియల్ వాల్యూస్ ఏం ఇచ్చాడు? -3, -4 ఇచ్చాడు. కాంప్లెక్స్ వాల్యూ ఇచ్చినా కూడా మనం రియల్ వాల్యూవే తీసుకుంటాం. సో రియల్ వాల్యూస్ తీసుకున్నాం. జీరోస్ అంటూ ఏం లేవు కాబట్టి -7/2 వి గాట్ -3.5. ఆ పాయింట్ ఇక్కడ పెట్టాను చూడండి, పుటప్ చేశాను ఆ పాయింట్ -3.5. ఇప్పుడు -3.5 దగ్గర నుంచి ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ తీసుకోవాలి. ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ అంటే డ్రాప్స్. ఒక 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 ఐడియా పెట్టుకోవాలి మనం. ఒక యాంగిల్ ఐడియా పెట్టుకుంటాం, ఎందుకంటే మనం డ్రా చేయాలి కదా, లూప్స్ డ్రా చేయాలి కదా మనం. ఇలాగ ట్రాజెక్టరీ డ్రా చేయాలి కాబట్టి ఒక పాయింట్ పెట్టాం. జస్ట్ మనం ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ గాట్, వీ హ్యావ్ 4 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. కానీ 4 వాల్యూస్ కాదు, ఓన్లీ 2 వాల్యూస్. ఎందుకంటే మీరు యాంగిల్స్ని జాగ్రత్తగా నోట్ చేస్తే ఏమా, క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ యాంగిల్స్ని డివైడ్ చేసి చూస్తే ప్లస్ కమ్ మైనస్ అంటే 90 డిగ్రీసు -270 రెండు ఒకటే డైరెక్షన్లోకి వెళ్తాయి, అంటే రెండు ఒకటే. అలాగే +270 డిగ్రీసు -90 డిగ్రీసు ఒక పక్కే వెళ్తున్నాయి, ఒకే డైరెక్షన్లో, కాబట్టి ఆ రెండు ఒకటే. సో దేర్ ఆర్ 2 వాల్యూస్. అంటే ఇప్పుడు ఏం చేశాను చూడండి మనం, ఫ్రమ్ ద 3.5 ఎగ్జాక్ట్గా -3.5 అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఎసిమ్ప్టోటిక్ లైన్ 90 డిగ్రీస్ గీశాను, ఇంకొక ఎసిమ్ప్టోటిక్ లైన్ -90 డిగ్రీస్ గీసాను. ఎందుకంటే +270 డిగ్రీస్ అన్నా కూడా ఈ రెండు వచ్చేస్తాయి సేమ్ డైరెక్షన్. అంటే 4 తీసుకోవట్లేదు, 2 తీసుకుంటే సరిపోతుంది.
అది మీకు అండర్స్టాండ్ అవ్వాలి, ఇది అర్థం చేసుకోవాలి. సో -3.5 అనే సెంట్రాయిడ్ దగ్గర 2 ఎసిమ్టోటిక్ యాంగిల్స్ని గీశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ బ్రేక్ అవే పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక బ్రాంచ్ ఏమో 90 డిగ్రీస్తో జీరోకి వెళ్ళిపోతుంది, ఇంకో బ్రాంచ్ -90 డిగ్రీస్తో జీరోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ సెంట్రాయిడ్ దగ్గర నుంచి గీయం, బ్రేక్ అవే పాయింట్ నుంచి గీస్తాం. సో దేర్ ఫోర్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఈజ్ బ్రేక్ అవే పాయింట్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ బ్రేక్ అవే పాయింట్? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నారు, కే వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు, ఆ కే వాల్యూ ఏదైతే ఎక్స్ప్రెషన్ వచ్చిందో దాన్ని ఎస్తో డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 పెట్టుకున్నారు. అమ్మా ఇది మ్యాథమెటికల్గా మాట్లాడుకునేది కాదు, బుక్ మీద చెయ్యాలి. యూ ప్లీజ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థియరీ అర్థమవుతుంది, కానీ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ ప్రొసీజర్లు కూడా మర్చిపోతాం ఒకసారి మనం. ఆర్హెచ్ క్రైటీరియాలో సో మెనీ కేసెస్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఏమో పోల్స్ని జీరోస్ని లొకేట్ చేయాలి. నెక్స్ట్ లాకస్ ఆన్ ద రియల్ యాక్సిస్ పట్టుకోవాలి. మళ్ళీ అందులో జీరోకి పోల్కి మధ్యలో పడితే ప్రాబ్లం లేదు. అదే 2 పోల్స్కి మధ్యలో పడింది అనుకో, బ్రేక్ అవే పాయింట్ తీసుకోవాలి, సెంట్రాయిడ్ కట్టుకోవాలి, ఎసిమ్టోటిక్ యాంగిల్స్ పాయింట్ అవుట్ చేయాలి, మళ్ళీ యాంగిల్స్ని అర్థం చేసుకోవాలి. వెదర్ సో మెనీ యాంగిల్స్, అన్ని యాంగిల్స్కి నేను లైన్ కొట్టాలా, లేదా కొన్ని యాంగిల్స్ ఒకే డైరెక్షన్లో వస్తున్నాయా? అదే కదా మనం ఇప్పుడు మాట్లాడింది. 90 డిగ్రీస్ -270 డిగ్రీస్ ఆర్ ద సేమ్ డైరెక్షన్. దట్స్ వై ఒకటే లైన్ ఇంకది. దెన్ +270 అండ్ -90 ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకటే యాంగిల్. దట్స్ వై ఫ్రమ్ ద సెంట్రాయిడ్ వీ హ్యావ్ టేకెన్ 2 యాంగిల్స్. ఒక లైన్ తీసుకున్నాను ఆ యాంగిల్తో, అంటే ప్రొట్రాక్టర్తో అక్కడ పెట్టాను. ప్రొట్రాక్టర్ అక్కడి నుంచి ఒకటేమో 90 డిగ్రీస్కి డాట్స్ చూపించాను, ఇంకోటేమో -90 డిగ్రీస్కి డాట్స్ చూపించుకున్నాను. అంటే ఈ యాంగిల్స్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట ట్రాజెక్టరీ 0 దగ్గరికి. నో నెక్స్ట్ స్టెప్ ఏంటి మళ్ళీ మనకి అంటే దిస్ వన్. సో ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ వన్ వి గాట్ ద సేమ్ వాల్యూ. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్లోనే సెంట్రాయిడ్ బ్రేక్ అవే పాయింట్ ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్ని చోట్ల అలా రాదు. సెంట్రాయిడ్ వాల్యూ ఇస్ డిఫరెంట్గా వస్తుంది, అట్లాగే బ్రేక్ అవే వాల్యూ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఈ క్వశ్చన్కే మీరు డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు -3.5 వచ్చింది. అంటే ఆల్రెడీ సెంట్రాయిడ్ కూడా -3.5 కదమ్మా, సెంట్రాయిడ్ కూడా -3.5. బ్రేక్ అవే పాయింట్ ప్రొసీజరల్గా చేసావు. ఏం చేసావు? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని దాని నుంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఎస్తో డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 పెట్టారు. దెన్ వి గాట్ సమ్ ఎస్ వాల్యూ, దట్ ఈస్ ద బ్రేక్ అవే పాయింట్. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. అసలు బ్రేక్ అవే పాయింట్ గురించి కూడా మళ్ళీ మాట్లాడతాను, టైం అయిపోయినట్టుంది. సో నౌ వి ప్లీజ్ చెక్ ద రూట్ లోకస్. దిస్ ఇస్ ద రూట్ లోకస్. This is the root locus. Please check this one. So the root locus comes between 2 poles. ఎందుకు 2 పోల్స్కి మధ్యలో వచ్చింది అంటే ఫస్ట్ పోల్ దగ్గర స్టార్ట్ చేసామమ్మా. ఈ రైట్ సైడ్ చూసుకుంటే 1 అనే నెంబర్ కౌంట్ వస్తుంది, కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది రూట్ లోకస్. నెక్స్ట్ సెకండ్ రూట్ దగ్గరికి వెళ్ళారు, రైట్ సైడ్ ఉన్న పాయింట్స్ అన్నిటిని కౌంట్ చేసుకుంటే నెంబర్ 2 వస్తుంది, అంటే ఈవెన్ నెంబర్, కాబట్టి అక్కడతో రూట్ లోకస్ ఆగిపోయింది. తర్వాత ఇంక ఎలాంటి రూట్స్ లేవు. దేర్ ఫోర్ యువర్ రూట్ లోకస్ అంటే లోకస్ కమ్స్ బిట్వీన్ దీస్ 2 పోల్స్. మళ్ళీ ఇంకో క్వశ్చన్, పోల్స్కి మధ్యలో పడింది, 2 పోల్స్కి మధ్యలో పడింది, బట్ పోల్ దగ్గర నుంచి 0కి వెళ్ళిపోవాలి, పోల్ నుంచి 0కి వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేశారు? సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేశారు. ఎంత వచ్చింది? -3.5. అట్ -3.5 asymptotic angles ని డ్రా చేశారు. One asymptotic angle is going towards with 90 degrees. Second asymptotic angle is towards -90 degrees. ఎందుకు ±90 తీసుకున్నాం అంటే ±90 అన్నా ±270 అన్నా ఒకటే మనకి. దేర్ఫోర్ మళ్ళీ నెక్స్ట్ ఏ పాయింట్ దగ్గర బ్రేక్ అవే అవ్వాలి అంటే ఆ బ్రేక్ అవే పాయింట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే వి గాట్ -3.5. సేమ్ అదే పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకేం లేదు, డైరెక్ట్గా
ఒక బ్రాంచ్ చూపించిస్తాను అంతే. ఒక బ్రాంచ్ని జస్ట్ అలా చూపించేసాను 90 degrees యాంగిల్లో. అట్లాగే ఇంకో బ్రాంచ్ని ఇక్కడ 90 degrees యాంగిల్లో చూపించాం. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయమ్మా? ద టూ బ్రాంచెస్ ఆర్ సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్. పైన ఏ విధంగా బ్రాంచ్ తయారవుతుందో కింద కూడా అట్లాగే ఉంటుంది. అంటే మిర్రర్ ఇమేజ్ అనమాట. మధ్యలో మిర్రర్ పెట్టినట్టు. ఓ మిర్రర్ పెడితే పైన ఎలా ఉంటుందో షేపు, కింద కూడా అదే షేప్ ఉంటుంది. సో ఏం క్యాలిక్యులేట్ చేసాం మనం? పోల్స్, జీరోస్ని లొకేట్ చేసాం. బ్రాంచ్ ఆన్ రియల్ యాక్సిస్ తీసుకున్నారు. సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేశారు. ఏమో ఎసిమ్టోటిక్ యాంగిల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ బ్రేక్ అవే పాయింట్ తీసుకున్నారు. ఎందుకు బ్రేక్ అవే పాయింట్ తీసుకున్నారంటే ఎందులో పడింది మనకి బ్రాంచ్? రెండు పోల్స్కి మధ్యలో పడింది. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ యువర్ ఓన్. మీ అంతటా మీరు సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి చెప్తే అర్థం కాదు. సో ప్రొసీజర్ చూసుకుంటాం మనం. ప్రొసీజరల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఐ విల్ షో అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, 1 minute. We'll solve this question once again. Please check this one. This is another question. యాక్చువల్గా టైం సరిపోదు, ఎందుకంటే చాలా పెద్ద క్వశ్చన్స్ ఇవన్నీ. వెళ్ళే కొద్దీ గ్రాఫ్స్ అన్ని పెద్ద పెద్ద క్వశ్చన్లు. సి ఇట్ కంటైన్స్ 3 poles. క్విక్గా చెప్పేస్తావు. 3 poles ఉన్నాయమ్మా ఇందులో. ఫస్ట్ పోల్ దగ్గర స్టార్ట్ చేసాం, లోకస్ స్టార్ట్ అయింది. సెకండ్ పోల్ దగ్గర లోకస్ ఎండ్ అయిపోయింది. ఐ రిపీట్. మళ్ళీ థర్డ్ పోల్ దగ్గర లోకస్ స్టార్ట్ చేసాం. నౌ వన్ బ్రాంచ్ ఈజ్ ఫ్రమ్ థర్డ్ పోల్ టు ద జీరో విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ ఇన్ఫినిటీ. అది దేని మీద వచ్చింది? రియల్ యాక్సిస్ మీద వచ్చింది. అది అయిపోయింది అక్కడ. ఇంకేం మిగిలే మనకి? అనదర్ 2 branches. సి ద 2 branches ఆర్ కమ్స్ బిట్వీన్ ద 2 poles. 2 పోల్స్కి మధ్యలో పడ్డాయి. ఎప్పుడైతే 2 పోల్స్కి మధ్యలో వచ్చిందో ఖచ్చితంగా బ్రేక్ అవే వస్తుంది. నెక్స్ట్ ఎసిమ్టోటిక్ యాంగిల్స్ ఎంత యాంగిల్స్ చేయాల్సి వచ్చిందంటే ±60 ±300. ±60 ±300 యాంగిల్స్ వచ్చాయి ఎసిమ్టోటిక్ యాంగిల్స్. ఆ యాంగిల్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ రెండు ఒకటే, అంతేనా? ±60 అన్నా ±300 అన్నా ఒకే రకమైన యాంగిల్స్ కాబట్టి అదే డైరెక్షన్ అన్నమాట. ఒకటే డైరెక్షన్. దేర్ మే బి 4 అసిమ్టోటిక్ యాంగిల్స్, బట్ ఆ నాలుగిట్లో రెండు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి రెండే అసిమ్టోటిక్ యాంగిల్స్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ ఇట్ టర్న్స్ లైక్ దిస్ అండ్ టేక్స్ ద అసిమ్టోటిక్ యాంగిల్ అండ్ గోస్ టువర్డ్స్ జీరో. అది అలా టర్న్ అయ్యి ఆ యాంగిల్ని తీసుకుని జీరోకి వెళ్ళిపోతుంది. నౌ వైల్ ఇట్ ఈస్, అది ఎప్పుడైతే అలా టర్న్ అయ్యి యాంగిల్ని తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోతుందో ఒక పాయింట్ని కట్ అయింది. అది ఏంటది అంటే ఇమాజినరీ యాక్సిస్ మీద ఒక పాయింట్ని కట్ అయింది. సో కమింగ్ క్లాస్ విల్ సీ దీస్ థింగ్స్. అదర్వైజ్ మీరు టెక్స్ట్ బుక్ ఏమన్నా ఉంటే చూడండి, డౌట్స్ ఉంటే అడగండి. రైట్.